తీసుకురా బిడ్డ, నీకు పుణ్యం ఉంటది. నీళ్ళు కొనరా. ఇక పుణ్యాలు ఆమాసాలు అన్ని నాకే దక్కుతాయి. నీ పెద్ద కోడలు ఏడుకోయింది. ఏమో బిడ్డ, నీవే కొనరా. కొనుకొస్తా, నీ కొని వస్తా. ఆగు ఇస్తా. నీళ్ళు ఇయ్యాలి, తిన్నికే పెట్టాలి, కూడు పెట్టాలి. తాగు. ఏం చేద్దు బిడ్డ, తాగి కాలవాడ ఆడ మండుతున్నట్టుంది. చేత అయితే లేదు, నొప్పులుండయి ఇవి అన్ని. శాతగాందే నీకు శాతగానప్పుడు ఆ బిడ్డ పిల్లలు ఎందుకు తీసుకొచ్చినావు? ఏం చేయాలి, చూసిపోనికి వచ్చిర్రు వాళ్ళు. చూసిపోనికి వచ్చిండ్రు. నా పానాన నీకు చూసిందే కాక ఇంకా బిడ్డ పిల్లలను తీసుకొస్తుంది. ఊరోళ్ళని అందరినీ తోలుకోరా. అమ్మ బాబాయ్, ఏం చేత బిడ్డ, లేవస్తలేదు. ఏం చేత ఏం దవాఖానలో అందరికి చేసి పెట్టనీకున్నా. ఏడుకోయిందమ్మా నీ పెద్ద కోడలు. చిన్న కోడలు మీద పడతావు. కమిలి ఆడున్నావు, కమిలి ఈడున్నావు అంట అని. ఏం చేతమ్మా, ఆమె చూడది. ఏం చేయదు. ఏం చేతు. తాగు ఆ నీళ్లు తాగు. గోళీని మింగినావా? వేసుకున్నా గోళీ. నెలకి గిని పైసలు యాడన షిట్ వేసుకున్న లక్షలు వచ్చు నీకు ఇచ్చే పైసల కంటే దవాఖాన ఖర్చులకు. ఏం చేతు, దవాఖానలకు పెట్టి 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 ఆశ. శాతగాని పానం ఏం చేసుకుని ఉంటదో ఏమో. దర్వాజా అడ్డం కూర్చున్నావు, పక్కకు సరి లోపలికి పోతా. ఏం చేతు అక్కడ లోపలికి పోనికి మా లేవస్తలేదు. ఫోన్ ఏడందుకున్నావే నీవు? జరుగుతలేదు. లోపలికి వెళ్ళి ఫోన్. బుడ్డ పిల్లలు ఫోన్లు కావాలి. ఫోన్లు ఎలా కనిపిస్తుండ్రా నీకు? ఏడువు, బాగా ఏడువు. అమ్మమ్మ నీవు కలిసి బాగా ఏడువు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఒక బిడ్డ పిల్లలు వచ్చినందుకు అంత కోపాలు. ఏమో ఇడుతున్నావేమో కమ్లి. ఓ కమ్లి వచ్చిందండి వయ్యారి. ఏమో ఇడుతున్నావు? ఎప్పుడు నా మీద పడి ఏడ్చుడేనా? ఎవరు తిడుతున్నారు? ఎవరిని తిడుతున్నారు? బానే వర్ల నీకు వచ్చినావు. ఎవరు తిట్టిరు నిన్ను? నేను 10 లక్షల కట్నం తెచ్చాను. నువ్వేం తెచ్చినావే? తెచ్చిందమ్మా వయ్యారి 10 లక్షల కట్నం. ఎవరు చూస్తారు అత్తని? నేను ఒక్కదాన్నే చూడాలా? నువ్వు చిన్నదానవు కావా? నువ్వు చూడు. నేను చిన్నదాన్ని అయితే నేను ఒక్కదాన్నే చూస్తా. నువ్వు కాలు మీద కాలేసుకొని కూర్చో తల్లి. ఏం జగడం పెట్టుకుంటున్నారు? ఏం జగడము ఏం పెట్టుకోకురి. ఇక పెట్టిందంత జగడం కాకుండా ఏం జగడం పెడుతున్నావు అంటున్నది ఈడ. పెట్టుకోకురి, జగడాలు పెట్టుకోకురి. 10 లక్షల కట్నం నేను తెచ్చినా. నేను చూడా, నువ్వు చూడు. చిన్నదానవు. నేను చూడను. గింత అది కూడా పెట్టలేరు. ఎందుకు పెట్టలేరమ్మా? మా అమ్మగారు మీది కోకు. ఏదైనా ఉంటే నా గురించి మాట్లాడు. ఏం తెచ్చినావు నువ్వు? ఇక రాదు అత్తకి 5 లక్షలు మంచిగా కూర్చొని తింటది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నేను పెట్టి మస్తు అయింది. నేను 10 లక్షల కట్నం తెచ్చినా చెయ్యను. పెట్టిందంట మీ అమ్మగారింటికి వెళ్ళి మీ అమ్మగారింటికి ఏం కాదుందే. మాట్లాడితే నా గురించి మాట్లాడు. నా పుట్టింటోళ్ళ గురించి మాట్లాడితే మంచిగా ఉండదు. నీ వల్ల పెద్ద గతిమాలు, నువ్వు దాంట్లో పెద్ద గతిమాలు. ఇదిగో నేనేం చేస్తానో నాకే తెలియదు. చూడు ఏం చేస్తావు? పెద్దదాని కాబట్టి ఊకుంటున్నా గానీ చిన్నదాని కాదు. కట్నం తెచ్చి కూర్చొని చాలా మస్తు అయింది. ఇంకా నువ్వు నాకు పెట్టాలి కావాలి. అవునా? నీ పెళ్ళం పెద్దగా అయ్యాడిది. ఏమో నాయన నాకు తెలియదు. తింటుంటే ఇంత చేస్తుంది. నువ్వు కూర్చోమ్మా, కూర్చో. నీ పానం బాగాలేదు, కూర్చో. ఏం చెప్పమంటావురా? ఎడ్డి మొక్క పోడా ఆడ దొరికినవురా నువ్వు నా మానానికి పానానికి. ఏం జగడం రా? 10 లక్షల కట్నం తెచ్చిందంట మీ పోతినా. ఏ చెప్పుతోని కొట్టాను రా? ఒకటే మాటలు అంటుంది. ఏం జగడం రా? ఆమె తెచ్చిందంట 10 లక్షల కట్నము. నేనంట పైసలు తీసుకురాలేదంట. ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నీ నోట్ల మన్ను పోయ్యా. అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకి వస్తావేంద్రా? ఏం పనికి పోయినావురా? పొద్దుగాలకెళ్ళి ఇంట్లోకి వెళ్ళిపోయి ఏం పని చేసినావు? చేను కాడుకోయి ఎవరికి పెట్టినావు నీళ్లు? ఏం మాట్లాడుతున్నావురా? వరి చేనుకి పెట్టినావు దొరా. నీళ్ళు పెట్టనీకే నువ్వు బయటకల్లా తిరుగు, ఊరంతా తిరుగు. మీ అవ్వ మీ వదినేమో నా మీద పడి ఏడుస్తారు. నేను పెట్టుకున్నాను. నాకు తీట ఎక్కువయిందిరా. సరే సర్లే. నేను పెద్ద మనిషిని చూసుకొని ఏం వదులుతున్నా? ఆమె కంట పానం మంచిగా లేదంట, అది కావాలి ఇది కావాలని అన్ని నన్నే అడుగుతారా? నన్నే అడుగుతారా? పెద్దదాన్ని అడగాలి. నన్నే అడగాలినా? చిన్నదాన్ని కాబట్టి అడుగుతారు. అవు చిన్నదాన్ని కాబట్టి అన్ని పనులు ఎలా పెట్టుకొని ఉంటా. నేను కూడు వండి పెడతా. మీ ఇంట్లో అందరికి వండి పెడతా. బువ్వ చేసిన ఆ కారం వేసుకొని తినిపో.
వేసి రాపో తిని పోతాం మా శనికి. ఇక దొరోడు వచ్చిండు అమ్మ చేసి కంచంలో పెట్టి నోటికి అందిస్తా, వేసుకొని తింటే తిని లేకపోతే పో కాలవాడు అక్కడ. నేను పోతున్నా ఇంట్లోకి, వేసుకురాను పా. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ది నెక్స్ట్ డే అమ్మా అప్పుడే తెల్లారిందా, గంత పొద్దెక్కింది, ఆకిలన్న ఒక లేవనట్టుందిగా. నా సామితి అది లేవక ముందే చెత్త అంతా దాని ఆకిట్లకు నొక్కుతా. ఈ సమితి పొద్దుగా లేస్తుంది, నా ఆకిట్లకే కౌసుడుస్తుంది. ఏం చేయాలో దీనికి ఎంత చెప్పినా తెలివి లేదు, ఏం లేదు. కిష్టక్క దీనిది ఏమన్నా మంచిగా ఉండొచ్చు నా బుద్ధి. పొద్దున్న లేసి సమితి నా ఆకిట్లకే ఊడుస్తుంది, నా మిన్నే వాడిసి వస్తుంది. దీని అమ్మగారింటికి ఏం గతుందంట అని తెస్తుందో మరి ఏమో. దీనికి ఇంత బాబు ఏం చేయాలి కిష్టక్క, పొద్దున్న లేచి సమితి నా మిన్నే పడుతుందిరా. పోతాయి మళ్ళీ జంగిల్ బుద్ధులు, జంగిల్ బుద్ధులే పోవు. ఓ దొరసాని ఏదో బానే మాట్లాడుతున్నావు. అవునే, నా ఆకిట్లో కూడుస్తావా నువ్వు? నేను ఊకంగా నువ్వు చూసినావా? కాదు అట్లా ఊకొచ్చిన. నేను ఊకంగా నువ్వు చూసినావా? అయినా గతిలేని వాళ్ళకి గతిలేనట్టే ఉంటది. గతిలోని వాళ్ళు గిత్తినోళ్ళు అంటే సీపురు కట్ట మడతెసి కొట్టాలి తత్తది. మరి ఎట్లా వచ్చిందో చెప్తా. ఎట్లొచ్చిందో నాకేం తెలుసు, గాలి కొడుతుంది, గాలికి వచ్చిన. నేను ఓరదాలన్నావు కదని. నేనెందుకు ఓరవను? కిష్టక్క జరికరా ఎప్పుడైనా నా ఇంటి మీదకే మాటలు చక్కగా మాట్లాడు అంటున్నా. రోగం వచ్చింది. ఇట్ట తయారయ్యేమే మీరంతా. పొద్దుగా లేచింది మొత్తం ఇది ఆకిట్లకంతా కౌసు కిందక్క. అవునా ఏం చేయాలి, ఎప్పుడు తింది ఒకటి నాకు ఒకటి కిష్టక్క నేను చెప్పింది కూడా ఈయన. నేను ఈమె ఆకిట్ల కూడవంగా ఈ దొరసాని చూసిందా? యాడ చూసినట్టు మాట్లాడతాను. కౌసు ఎట్లా వస్తుంది అక్క? గాలి కొట్టుకొని వచ్చిందేమో ఊకోండి. చూడక ఓకే మేము లొల్లి పెట్టుకుంటున్నాం, మీరు లొల్లి పెట్టుకోరు. అత్త కోడలు చాలా మంచిగుంటారు. మారోరా మస్తు ఇట్టుకుంటాం కౌసు అయినప్పుడు వస్తుంది. 4 మాటలు మరి గముచ్చట చెప్పు, దానికి నా మీద పడుతున్నావు. మీటి పక్కన ఎప్పుడు లొల్లి అవుతుందా? దివే అక్క మా ఇంటి పక్కన కాదు, మీ ఇంట్లో లొల్లి కాదా? మస్తు లొల్లి అవుతుంది. మీరు లేక నీళ్ళ గురించి సబ్బుల గురించి లొల్లి పెట్టుకోము, కౌసు గురించి లొల్లి పెట్టుకోము. మరి దేని గురించి లొల్లి పెట్టుకుంటారో మరి? కంట్రీలో ఉన్నావు బేట. ఏమిటి గురించి లొల్లి పెట్టుకోము, మా సబ్బులు మీరు పెట్టుకుంటాము అంటున్నారు. నిన్ననే సిగలు పట్టుకొని కొట్టుకున్నారంట నువ్వు నీ అత్త. మేమేం కొట్టుకోలేము, అటు కొట్టుకోము. ఇష్టక్క ఇది ఇడిచిన మాటలు మాట్లాడుతుంది. ఏం చేస్తాక తోటి ఎప్పుడు ఇది అయిపోయి మాటలు అన్నవనుకో పగులుతుంది. ఎప్పుడు చిన్నదాని మనం వదిలేసిన కొద్దిగా నకరాలు ఎక్కువ. ఇది రెచ్చగొడుతుందంట అమ్మ, కొడితే రెచ్చిపోతారమ్మ కొంతమంది. దుబాయ్ పోతున్నది, నువ్వు కూడా పోతావా? కొట్లాడడం కాదు, దీని ఉప్పు కారం వేస్తా ఏమనుకుంటా. చిన్నదంటే ఊకున్న కొద్దిగా చాలా నకరాలు ఎక్కువ. పనికి మళ్ళీ నేను నీళ్ళకి పోతున్నా అమ్మ, దీంతో నాకు పంచాయతీ ఎందుకు? నీళ్ళకి పోతున్నా. చిన్న దానికి లొల్లి పెట్టుకోకుండ్రి, నీళ్ళకు సబ్బులకు దానికి లొల్లి పెట్టుకోకండి. నేను పోతున్నా. ఏం చేతక్క నేనేం చేతక్క అట్లున్నా అట్లా చిన్నదన్నా ఉంటేనే అది ఊకుంటుందా? ఎగిరేగి నేను లేనప్పుడు నేనే అది ఉంటుందా? ఆగుతుందా? అది దాన్ని ఇడిచినంత మైదానం అయిపోయింది దాన్ని. చిన్నోళ్ళు అట్లే ఏమక్క ఏమన్నా చేసుకొని. అత్తమ్మ నీ కొడుకు సేన్ కాడికి కూలోళ్ళని తోలుకోరావు 4 అంట అని చెప్పిండు. నేను కూలోళ్ళగా కిష్టక్క వాళ్ళ తానుకోయి కూలి వస్తారేమో అడిగొస్తా. ఇంటికాన్నుండు ఇంటి దర్వాజా ముయ్యలేదు చూడు. నీ పెద్ద కోడలు వస్తే అన్నం గిట్ల వేసి నేను పోయి వస్తా. వెంకటక్క దర్వాజా మూసింది, ఏడుకోయిందో ఏమో మరి. కిష్టమ్మ గిన్నె కూర్చున్నదిగా. కిష్టక్క తిన్నవావే? ఏం చేస్తున్నావు? ఎవరిదమ్మా కలవనికి పోతున్నావు? మీది నిన్ననే అయిపోయిందానే వెంకటమ్మ? నీవు మళ్ళీ వెంకటమ్మ తా నాన్నకు ఇంత ఒక మునుము సగం తెల్లిందా, మళ్ళీ వచ్చి నీళ్ళు తాగుతుంది. జర్ర ముందరికి మునిమెళ్తగా ఆకలి అవుతుంది అంటున్నది.
అట్లా చేస్తే చేను ఒడుస్తుందా అక్క? ఏమడు నలుగురిని తీసుకురమ్మన్నాడు మీ తమ్ముడు, ఇక తోలుకొని పోదామంట అని వచ్చిన. ఇద్దరు అయ్యిండ్రు, నీ ఒక దానివి అయితే ఇంకెవరన్నా అడుగుతారా అమ్మ జర ఇయ్యాలా? ఏం రా నిన్న చిన్న పని చేయలేవు అన్నమాట. నేను ఏడుకన్నా పోతా ఎంత కూలి ఇస్తావు? ఈ 400 ఇస్తున్నారంట కదా. ఏం 400 ఇచ్చినారా? 500 ఇచ్చినారా? అగో అవ్వా ఆడుకోయినవే. కూలి వస్తావా రేపు? కలుపు తీయనికే మా ఇంటి వెనక చేనుకాడ. అగో ఆమె కూడా రానంటున్నది. నీ కూలి వేయవంట ఏం చేయని కొత్త మేము నేనెందుకు కూలి? కూలి ఏమంట మా యారలు ఏదు కూలి నేను ఇస్తామని. నీవే కూలి ఏమంట పశు మంచిగా ఏమంట నీ దానికి వస్తే ఎంత పైన ఎక్కాను. పని చేయవు ఏం చేయవు ఎంతగానం. అగో అవ్వ నేను అట్లా అన్నానా? మొన్న కూలి వచ్చిండ్రు చేనులకి అట్లా అన్నానా నేను? కలుపు తీయనికి వచ్చిండ్రు వరిసేన్లా. కలుపు తీయనికి వచ్చినావు కానీ పని చేయలేదు అంటున్నా. నాకు కూలి వేయలేవు ఏమి వేయలేవు. మస్తు ఆదుకొని ఇది ఇస్తావేమో కానీ ఈడు ఇస్తాను చెబుతావు. చేనకాడికి వచ్చినాక పని చేపిస్తాం. కళ్ళు కూడా మా కళ్ళు దేని కళ్ళు తాగా మాకు పశులే కావాలి. కళ్ళు తాగకపోతే 20 రూపాయలు ఎక్కువిస్తా. ఎక్కిస్తారా? ఈ ఒక్క నాడైతే మీరు 4 అవుతారు, నేను ఒక్క దాన్ని అయితే. ఏం రాను కలిపి ఏమంత లేదు నా చేనులా. కలిపే ఉండని లేపని ఏం రాను. ఓ నువ్వు రానంటానంటే ఇంకా నువ్వు ఒక్కదానివే ఉన్నావమ్మా. ఊర్లో ఆడోళ్ళు అందరు తక్కువ లేకుంటే నువ్వు రాకపోతే ఊర్లో ఆడోళ్ళే తక్కువ. ఎవరినో ఒకరిని తోలుకపోతా పట్టు.